కామారెడ్డి పట్టణ కేంద్రంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి తను చేసిన సేవలను స్మరించుకున్న కామారెడ్డి పద్మశాలి సంఘం కార్యకర్తలు. భారతదేశంలో మొదటి స్వాతంత్ర పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాల్గొన్నాడు. అట్లాగే కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలీలకు సంబంధించినటువంటి గొప్ప నాయకుడు అయినా అప్పుడు పాల్గొన్నాడు. తర్వాత క్రమంలో కూడా అతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ భారతదేశంలో మొదటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఏదైతే జరిగిందో ఆ పోరాటంలో చాకలి ఐలమ్మకు కూడా వరంగల్లో కేసు ఉన్నట్టయితే అక్కడికి కూడా హైదరాబాద్ నుంచి సైకిల్ మీద పోయి ఫ్రీగా వాదించినటువంటి గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు అంటే సమానత్వము, స్వేచ్ఛ, సమానంగా బతకడం అనేది కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ సమాజంలో ఉంది. అట్లాగే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా, ముఖ్యంగా దేశ జనాభాలో ఏదైతే 90% ఉన్నారో వీళ్ళందరూ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. కానీ కుటుంబ లెక్కలు, కులాధారిత జనాభా లెక్కలు తీసినప్పుడు, ఇక్కడ గవర్నమెంట్ లెక్కలు తీసినప్పుడు 56.33% బీసీల జనాభా ఉంది. కాబట్టి ఈ తమాషా ప్రకారము ఖచ్చితంగా పద్మశాలీల లెక్క ప్రకారము అట్లాగే బీసీలకు 42% కాకుండా 56.33% ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఖ్యాతం సిద్ధరాములు, అడ్వకేట్, కామారెడ్డి.